అబ్బా ప్రశాంతంగా ఉంది ఊరవతల. తెల్లమ్మోడు వీడియో చూసుకుని నవ్వేసేరి ఎంజాయ్ చేసేరి. ఈ మునకొడుకు నేనే వచ్చినట్టున్నాడు కదా. అవురా సీగండిగా నన్ను అద్దనంగా లవ్ ఎత్తి నన్ను వాడుకుంటివి ఇడిచిపెడుతుందా సీగండిగా. ఇప్పుడు నేను ఈఎంఐ కట్టేది ఉంది 500 రూపాయలని అంటే నువ్వు నాకు 500 ఇవ్వవా? ఇప్పుడు నీ సంగతి స్టేషన్ పోయి పిలిపించి నీ సంగతి చెప్తారా సీకండిగా. అవ్వతోడే నీ దండ పెడతా. నా దగ్గర పైసలు నాకు జీబు నడిపిన ఆటో నడిపిన పైసలు ఇవ్వలేయలేరు. అవి ఇచ్చుడుతాను ఇస్తా. ప్లీజ్ నన్ను పిలిపి. ప్లీజ్ ప్లీజ్ ఏమనుకో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏందిరా ప్లీజ్ ప్లీజ్ అని బట్లాడుతున్నాను. పోతున్నావు స్టేషన్ పోతున్నావు నీ సంగతి చెప్తావురా. అయ్యో ఇది పోతుంది అమ్మ జీవితం. అది 500 అడిగినప్పుడు ఇచ్చిన అయిపోను. ఈ స్టేషన్కి ఏనోలే నా పరిస్థితి ఏందో నన్ను పాటించుకున్నాడు లేపాయే. నేను గరీబ్ ఉన్నైతే నీ స్టేషన్కి ఏనో సార్తో ఎట్లా మాట్లాడేమో నాకు బాగా భయం అవుతుంది. ఇదేనా పోలీస్ స్టేషన్? ఇదే ఉన్నట్టుంది. లోపడుకోని ఓ మస్తు పెద్ద గట్టిన సారు. అవ్వతోడే సార్ పెద్దనా లోపడుకోవాలి. ఇలా ఒక్క కేసు అన్న రాపాయే ఎట్లనో ఏమో అచ్చవరకు అటు ఇటు అన్న విరుగు. సార్ గటు తిరిగి ఏమో చెప్తుండు. సార్ దగ్గరకు పోయి చెప్పుకోవాలన్న బాధ. ఓ సారు నేను అన్నం పెడతా సారు, నన్ను ఎవరు కొట్టిండు సారు. ఓ అబ్బా ఏడోకు ఏమైందమ్మా ఎందుకు ఎడుతున్నావు? మా సీకండి గాడు నన్ను వాడుకొని ఇడిచిపెట్టిండు సారు. అవ్వరు సారు అని పిలిపించి అన్ని కొంచెం అరుచుకొని సారు అని నన్ను ఇడిచిపెడతా అంటాను సారు. అమ్మా పోలీస్ స్టేషన్కి వచ్చినావు. పోలీసులు ఆడోళ్ళకి న్యాయం చెప్తారు. టెన్షన్ తీసుకోకు. మొగోళ్ళ బతుకులు అంతే. ఓ సారు మీరు కూడా మొగోళ్ళయ్యా సార్ అట్లా అంటారు. ఏదైనా కానీ ఏదన్నోటి ఏయని విడిచిపెట్టుడు బందే కదా. ఇక ఆడోళ్ళు కదా పిలిపిస్తావు. ఏసై ఏడునో? సార్ నమస్తే వచ్చేసాను. ఇలా భర్త బాగా కొట్టిండు. ఆ కన్నాను తుబ్బింది. ఇలా భర్తకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ పొద్దున్న దాకుండా పెట్టు. ఎస్ సార్. నేను ఇట్లా బయటకు వస్తా. ఓ అదాంట చెప్పు. ఓ అమ్మ మీ భర్త ఫోన్ నెంబర్ చెప్పు. 100 సారు. అవునా అయ్యా రింగ్ అవుతుంది. అరే శ్రీకాంత్గా ఏడున్నారా? ఇది మీ వైఫ్ను కొట్టిన ఆట పోలీస్ స్టేషన్కి వచ్చింది. నీ మీద పిటిషన్ ఇచ్చింది. తొందర రాను. నువ్వు ఇట్లా అద్దాండ వరకు ఇడలేవు అనుకో వచ్చి లోపడేసుడు అయితే మరే. సారు అవ్వతోడు సారు నేనేమనలే సారు. నేనేమనలే. అది కావాలనే నా మీద కేసు పెట్టింది సారు. ప్లీజ్ సారు. నువ్వు స్టేషన్కి రమ్మంటేమో కథలు వాడుతున్నావు. తొందరగా రాను స్టేషన్కు. సార్ తొందరనే వస్తున్నా సార్. స్టేషన్కి వస్తున్నా సార్. ఏమనుకోకరు సార్. మీ భర్త వస్తున్నట్టు 5 నిమిషాలలో వచ్చిన వాళ్ళ మాట్లాడతా. నువ్వు ఆడ ఊకోపు. ఇల్లు అనుకుంటుంది ఏమనుకుంటుంది. ఇది పోలీస్ స్టేషన్లోనే వాడినది. ఇది పోంతి నొప్పులు బాగున్నట్టున్నాయి. అవ్వతోడే పెద్ద కేసు చేసింది. ముఖం కూడా గుద్దుకొని వచ్చి నా మీద కేసు పెట్టిండే. ఈ కన్ను చూసి నేనే కొట్టిన అనుకుంటా సారు. అవ్వతోడే సారు నేను అది కొట్టలేదు సారు. అది కావాలా నేను కొట్టుకొని వచ్చి నా మీద కేసు పెట్టింది సారు. నిజం చెప్తున్నా సార్. నమ్మురి సారు. ఎవరా బాడుకో శ్రీకాంత్ గా నువ్వు ఏమనుకుంటున్నావురా? పాపం ఆడని లేదు ఏం లేదు. గంత ఘోరంగా కొడతావారా నువ్వు? సార్ గట్టిన వార్నింగ్ ఇస్తుంది ఇవ్వాలి. సార్ని దండం పెడుతుంది సార్. అవ్వతుడే నేను ఒక పూట పోయి బతకటుంది సారు. నేను ఇది కాదు సార్. ప్లీజ్ సారు నేను కొట్టలేదు సారు. నిజం సారు. పొద్దున్న దాకా ఇవాళ స్టేషన్లో బాత్రూమ్ నువ్వు అడవుకో. నువ్వు మూల కూకో ఏనా? ఓ అమ్మ నువ్వు ఇంటికో. ఇక ఇక్కడ వచ్చిండు ఈ కొంచెం అరుచుకున్నలా పంపిస్తా. నువ్వు సారు నేను పోతున్నా కానీ కొట్టకురు సారు. అని కాళ్ళు ఇరగొట్టకురు సారు. అని చేతులు ఇరగొట్టకురు సారు. ప్లీజ్ సారు మీరు ఇట్లా వేయకురు సారు. దండం పెడతా. సార్కి లేని డౌట్లన్నీ చెప్పిపోతున్నా. దొంగ చచ్చిందన్న దొంగ ఉన్న కాలు ఇరగొట్టకంటున్నా చెయ్యి ఇరగొట్టకంటున్నా దొంగ చచ్చిందన్న నేనేం పాపం చేసిండే. ఓ అమ్మ నీ తరపు నుంచి వెళ్ళి రేపు పొద్దున పెద్ద మనుషులు దొరికొచ్చుకో. సార్ నా తరపు నుంచి వద్దా సార్.
నీ తరపు నుంచి మేము ఉన్నాం కదా శ్రీకాంత్గా, నువ్వు ఎందుకు బాధపడుతున్నావురా? నేనున్నా, ఆగు, నేను చూపిస్తా. సార్ పోతున్నా సార్, కాలు చేతులు తిరగొట్టకురి, కొట్టకురి సార్ ప్లీజ్. మనతో ఆడుకుంటే ఇట్లుంటాయి, ఆడేమో అనుకుంటున్నా అన్ని ఎక్కించిపోతారు. ఈ దొంగ సచ్చింది, కాలు చెయ్యిర గుట్టకని చెప్పిపోతుంది సార్కు. అవ్వతుడే సార్ నవ్వే మంట కొద్ది ఎత్తుండు. అమ్మో. ఏసై వచ్చిందాడు ఓడో కానీ, ఈడోడో అవును కానీ. సార్ నమస్తే సార్, ఈడే వచ్చింది శ్రీకాంత్ గారు. ఈడే బాగా కొట్టి పంపించింది ఈడే స్టేషన్కు. ఈ నడుచుకోవాలి సార్. అవునా, నువ్వేనారా? పిల్లంట భయం లేదారా? పిల్లని బాగా కొడుతున్నావు అట. నీ సంగతి ఏందిరా? ఇవాళ బాత్రూమ్లు పోలీస్ స్టేషన్లో మొత్తం బూజు మొత్తం తీసేరా, లేకుంటే రోకలు మనం లెక్తే నీకు. అవ్వతుడే సార్, నిదానం పెడతా సార్, నన్ను ఇడిచిపెట్టు సార్ ప్లీజ్ సార్. ఏబో ఇంకోసారి నేను కొట్టాను సార్, అద్దు సార్ ప్లీజ్. ఇదంతా యాక్టింగ్ చేస్తుంది సారు. పోయేటప్పుడే అని పిల్లని చెప్పిపోయింది. కాలు చేతులు ఇరగొట్టకురు అని సారు, కొట్టకుర్రు అని కూడా చెప్పింది సారు. అంటే ఏమన్నట్టు, ఈయన కాలు చేయి ఇరగొట్టు అన్నట్టే కదా. అంతే, ఇరగొట్టి అంత ఇంటికి పంపిద్దాం, లేకుంటే పెద్ద అంశాలు అన్నది వదిలికొచ్చుకోమన్నాడు. అట్లయితే నేను అట్టట్టున్నాడు వీడు. ఆ మర్డర్ కేసు దొరకలేదా? దొరకపోని కానీ ఇక్కడ శ్రీకాంత్ గారు ఉన్నాడు. ఆ నేసిపారేద్దాం, ఏం కాదు. వాళ్ళు ఇరికిచ్చి పక్కా జరుగుతూ అయిపోతుంది. అవ్వతుడే సార్, నీ దండం పెడతా సార్, నీ కాలు మొక్తా సారు, నన్ను ఇట్లా నీ వాళ్ళు ఇరికియకూరు సారు. నేనేదో తప్పు చేయకుండా నా పిల్ల కేసు పెట్టిందని నన్ను వాడికంటే టీచర్లకు కూడా పెట్టారు సారు. నీ దండం పెడతా సారు ప్లీజ్ సారు. ఇంకా థర్డ్ డిగ్రీ ఇద్దామా సారు? ఏం చేద్దాం మరి, నేద్దామా? ఇక మాట్లాడుతున్నా సెటిల్మెంట్ చేస్తా. ఈయన ఇరికిద్దాం, మనకు 5 లక్షలు ఇస్తారు. అంతా ఈయన కిడ్నీలో అంతా విక్తే అప్పుడు ఈయన బాడీ ఇంకొనికి అమ్ముకుందాం. అవ్వతుడే సారు ప్లీజ్ సారు, మీరు ఏ పని చెప్పినా చేస్తా కానీ నన్ను గట్ల ఉండే వాళ్ళు ఇరికేయకూర్రి. నేను సార్ నీ దండం పెడతా. ఇగో అది ఇంకో లెక్క ఉంటుంది కదా, ఆ లెక్క సెటిల్మెంట్ చేసుకుందాం సార్, చెప్పురు సార్. ఇప్పుడు దారికి వచ్చినవరా? సరే కానీ రేపు పొద్దున్నే పెద్దాన్స్ అనుకుని రా, సెటిల్మెంట్ తర్వాత చేసుకుందాం. అవ్వతుడే సార్, పెద్ద సార్ చిన్న సార్, థ్యాంక్ యూ సార్, నీ దండం పెడుతుంది సార్, అర్థం చేసుకున్నాను. నా అటువంటి గరీబోనికి పేద మనుషులు వాళ్ళు వస్తారు, చెప్పుంచుదాం. రాజన్న రేపు పొద్దున పోలీస్ స్టేషన్లో పంచాయతీ ఉన్నాయి, నువ్వు రావాలన్నా. అవ్వతోడే రేపు పొద్దున కంపల్సరీ రావాలన్నా ప్లీజ్ అన్న. ఇంకా అన్న అత్తలేడు, అవ్వతోడే అన్న. రాజన్న లావట్టే ఫోను ప్లీజ్ అన్న. మా రాజన్న కూడా ఇష్టం లేనట్టుంది, నేను ఫోన్ చేస్తే లావడతలేడు. నా బాధ ఎవ్వరు కూడా అర్థం చేసుకుంటలేరు. మా ఇంటికి చిన్నోళ్ళం కానీ మా బతుకులు లేపించకుండా బతుకులు అంటే ఫోన్ చేసినా లావాడతలేను. మా రాజన్న ప్లీజ్ అన్న, ఎట్లా అన్న? అబ్బా ఇగో పైసలు ఉంటేనేమో 10 మంది ఉంటారు, నా అటువంటి గరీబుని కోలు ఉంటారు సార్, వాళ్ళు కూడా ఉండరు. అంటే ఈ పంచాయతీలు పోలీస్ స్టేషన్ దాకా పోవద్దు, ఏది ఉన్నా కానీ బయటనే సెటిల్మెంట్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి గంట సింబల్ అయితే కొట్టండి.